మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది. ఒక్కోసారి ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీ డే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు లేదు, ఆ టెన్షన్ లేదు. శ్రీలీల గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు. టాపిక్ రాలేదు, అంటే ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి. అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, వాళ్ళ మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. శ్రీలీల గారు, యాక్చువల్గా అంటే ఈ సాంగ్కి పర్టికులర్గా కిసక్ సాంగ్కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. బట్ అనుకొని ఏమైందో తెలియదు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్?